171 స్థానాలను అయితే కైవసం చేసుకుంది. ఇక డబుల్ సెంచరీ దిశగా పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది. 122 మ్యాజిక్ ఫిగర్ ని ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళే అధికారం సాధించే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇప్పటికే ఎన్డీఏ 171 స్థానాలను అయితే గెలుచుకుంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా 68 స్థానాలకే పరిమితమైంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చూస్తుంటే బీహార్ లో ఎన్డీఏ డబుల్ సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ ఇంకా పుంజుకునే అవకాశం ఉందా, లేకపోతే సర్వేలు చెప్పినట్లుగా 100 లోపే స్థానాలు సంపాదించుకునే అవకాశం ఉందా? రైట్, మనం ముందు నుంచి చూస్తున్నాము. బీహార్ అసెంబ్లీ ఫలితాలు అనేది చాలా ఉత్కంఠంగా కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఏకి అయితే ఎక్కువ మెజారిటీ అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే మనం చూస్తున్నప్పటికీ 181 స్థానాలలో ఎన్డీఏ కూటమి ముందంజలో కనిపిస్తా ఉన్నది, ముందంజలో దూసుకెళ్తా ఉన్నది. ఇక కేవలం 60 స్థానాలకు మాత్రమే, ఈ 58 స్థానాలకు మాత్రమే ఈ మహాగఠబంధన్ కూటమి అనేది పరిమితం అయిపోయినది. అలాగే జనసురజ్ పార్టీ అనేది ఒక స్థానంలో అయితే కొనసాగుతా ఉన్నది. ఇప్పటికే 181 స్థానాలలో పూర్తి మెజారిటీతో బీజేపీ అయితే దూసుకెళ్తా ఉన్నది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసింది. ఇక దాదాపు బీహార్ గడ్డపై ఎన్డీఏ కూటమి జెండా ఎగరనున్నది. మరొకసారి నితీష్ కుమార్ సీఎం అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తిపోతా ఉన్నది. 181 స్థానాలు దాటి ఇప్పుడు డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తా ఉన్నది ఎన్డీఏ కూటమి. ముఖ్యంగా డబుల్ సెంచరీ అవుతుందా లేదా అనేది అయితే ఇప్పుడు చాలా వరకు ఉత్కంఠంగా కొనసాగుతా ఉన్నది. 200 స్థానాలలో ఆ కూటమి దూసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. మొత్తం 243 స్థానాలలో ఎన్నిక జరగగా దాదాపు 121 స్థానాలలో మొదటి విడత ఎన్నిక జరిగింది. 122 స్థానాలలో రెండో విడత ఎన్నిక అనేది జరిగింది. మొత్తం మీద ఈ 243 స్థానాలకు 101 స్థానాలలో బీజేపీ పోటీ చేయగా మరొక 101 స్థానాల్లో జేడీయూ పోటీ చేసింది. ఈ జేడీయూ అంటే ఈ కూటమి పోటీలో భాగంగా జేడీయూ అయితే ముందంజలో కనిపిస్తా ఉన్నది. జేడీయూ సైతం దాదాపు 70-80 స్థానాలలోనే లీడ్ లో కనిపిస్తా ఉన్నది. ఇక ఎన్డీఏ కూటమైన బీజేపీ అయితే దాదాపు 60 నుంచి 70 స్థానాల్లో అది కూడా ముందంజలో కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద ఇప్పుడు ఎన్డీఏ కూటమి అనేది దాదాపు 183 స్థానాలకు చేరుకున్నది. 183 స్థానాలలో అంత స్పష్టమైన మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమి దూసుకెళ్తా ఉన్నది. ఇక 56 స్థానాలకే ఈ మహాగఠబంధన్ అనేది పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తా ఉన్నది. జనసురజ్ పార్టీ ఒక స్థానంలో కొనసాగుతుండగా అదర్స్ అయితే 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే 183 స్థానాలను దాటి 200 స్థానాల వైపు దూసుకెళ్తున్నది ఎన్డీఏ కూటమి. మరి డబుల్ సెంచరీ చేస్తుందా లేదా అనేది అయితే చాలా ఉత్కంఠంగా కొనసాగుతున్నది. ఏది ఏమైనప్పటికీ నితీష్ కుమార్ జెండా ఎగరబోతుంది. నితీష్ కుమార్ సీఎం అవుతారని చెప్పేసి జేడీయూ ఇప్పటికే ట్వీట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇక స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తున్న ఎన్డీఏకి అయితే ఈ బీహార్ ఎన్నిక అనేది చాలా సునాయాసంగా గెలిచారని చెప్పవచ్చు. మహాగఠబంధన్ లో కూటమిగా ఉన్న ఆర్జేడి అధినేత తేజస్వి యాదవ్ అయితే ఎంతో నమ్మకంతో ఖచ్చితంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి మహాగఠబంధన్ అనేది విజయం సాధించబోతుంది. ఇక తేజస్వి యాదవ్ సీఎం గా అవుతారని చెప్పేసి ఆయన ఎంతో నమ్మకం వ్యక్తం చేసినప్పటికీ నిన్నటి వరకు కూడా దానికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్పింది నిజమైంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి విజయం వైపు దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు అయితే 185 స్థానాలలో దూసుకెళ్తా ఉన్నది, మెజార్టీలో ఉన్నది. మరొక 15 స్థానాలు కనుక ఈ మెజార్టీలో కాక కొనసాగితే ఖచ్చితంగా ఎన్డీఏ డబుల్ సెంచరీ సాధించే దిశగా ముందుకెళ్తుందని చెప్పవచ్చు. ఈ మొత్తం మీద బీహార్ వైపు ఇప్పుడు దేశం మొత్తం బీహార్ ఎన్నికల వైపే చూస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఎంతో ప్రచారం చేశారు, ఓట్ చోరీ అన్నారు. దానికి సంబంధించిన ఎస్ఐఆర్ సంబంధించి ఆయన ప్రచారం చేశారు. అలాగే ఈవీఎం ట్యాంపరింగ్లు జరుగుతున్నాయి, ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిని మార్చాలి, పీపీటీవీ అంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలని చెప్పేసి ఆయన ఎంత పెద్ద మహోద్యమంగా ఆయన చేపట్టి పాదయాత్రలు చేసి అక్కడ విస్తృతమైన ప్రచారాలు చేసినా గానీ రాహుల్ గాంధీ యొక్క వ్యూహాలు అక్కడ ఫలించలేదని చెప్పవచ్చు. మోడీ, అమిత్ షా అయితే విపరీతమైన ప్రచారాలు, విపరీతమైన నమ్మకంతో వారు ప్రచారం చేశారు. చివరి అంటే తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ సీఎం అభ్యర్థిని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ నితీష్ కుమార్ సీఎం అభ్యర్థి అంటూ ఎన్డీఏ కూటమి అయితే ఇప్పటికీ చెప్తా ఉన్నది. ఇక నితీష్ కుమార్ వయసు దృష్ట్యా కూడా ఇదే చివరిసారిగా కనిపిస్తా ఉన్నది. ఆయన సీఎం గా ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి బీహార్ గడ్డ పైన ఆయన సీఎం గా కొనసాగుతా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన సీఎం గా కొనసాగితే ఇది ఖచ్చితంగా ఆయన జీవిత చరిత్రలోనే ఇది ఒక మైలురాయిగా మిగిలిపోబోతుంది. దీనికి అంకురార్పణ బీహార్ ఎన్నికల ఫలితాలు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ నితీష్ కుమార్ సీఎం గా కొనసాగబోతున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇప్పటికీ 187 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో కనిపిస్తా ఉన్నది. 187 స్థానాలు అంటే ఇది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా
ఇది చాలా అంటే ఇది ఎన్డీఏ కూటమి చాలా గర్వించదగ్గ ఒక విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 243 స్థానాల్లో దాదాపు 187 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంటున్నట్టు ఇది మామూలు విషయం కాదు. ఇదిగా మరి కాసేపట్లోనే మరొక అర్ధ గంట లేదా గంటలోనే 200 మార్కును కూడా దాటే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. డబుల్ సెంచరీ చేస్తే మాత్రం ఇది ఒక సంచలనంగా మారొచ్చు. బీజేపీ గడ్డపై ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ చేసింది అన్న ఒక సంచలనం, అదొక చరిత్రగా మిగిలిపోబోతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ మహాగఠబంధన్ అనేది చాలా వెనుకబడి ఉన్నది. ఇక ఇది దూసుకొచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. దాదాపు ఇప్పుడు 51 స్థానాలకే అది పరిమితమైంది. దాదాపు 22, 23 స్థానాల్లో మాత్రం పూర్తి మెజార్టీతో కనిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఏదైతే 80 స్థానాలకే పరిమితం అవుతుంది మహాగఠబంధన్ అన్నది కూడా ఇది నిజమయ్యేలా కనిపిస్తలేదు. కేవలం 24, 25 స్థానాలకే ఇది పరిమితం అవబోతుందా అనేది అయితే ఇప్పుడు అర్థం కాని పరిస్థితిగా నెలకొన్నది. అలా కనుక ఒకవేళ కొనసాగితే మాత్రం బీహార్ గడ్డపైన బీజేపీ అయితే ఇక సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని చెప్పవచ్చు. అలాగే జేడీయూ కూడా మొదటి నుంచి చాలా ఉత్సాహంతో క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఖచ్చితంగా మనం గెలుస్తామన్న నమ్మకంతో వారు నిర్వహించారు. ఇక వారి ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఉద్యోగాల పైన, ఉపాధి పైననే ఎక్కువగా వారైతే ఫోకస్ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీహార్ లో కూడా అనుకోకుండా పోలింగ్ శాతం కూడా విపరీతంగా పెరిగింది. దాదాపు 68% పోలింగ్ కూడా పెరగడంతో ఈసారి ప్రభుత్వంలో మార్పు కనిపిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు కూడా భావించారు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఏదైనా దానిపైన పోలింగ్ కనుక పెరిగితే ఖచ్చితంగా అధికార పార్టీకి అది వ్యతిరేకంగా ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అది కూడా రాంగ్ ప్రిడిక్షన్ లాగానే కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద ఇప్పటికి 189 స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తా ఉన్నది. 189 స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తుంటే 51 స్థానాల్లోనే ఇండియా కూటమి అంటే మహాగఠబంధన్ అయితే దూసుకెళ్తా ఉన్నది. అక్కడ 51 స్థానాలకే పరిమితమైంది. ఇక ఒక్క స్థానంలో మాత్రం జనసురజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ అయితే కొనసాగుతా ఉన్నారు. 2 స్థానాల్లో అదర్స్ పార్టీ అంటే ఇతర లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, వారైతే 2 స్థానాల్లో వీళ్ళు కొనసాగుతా ఉన్నారు. 190 స్థానాలకు చేరుకుపోయింది. ఇంకొక 10 స్థానాలు అయితే డబుల్ సెంచరీ కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇక డబుల్ సెంచరీ చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా బీహార్ గడ్డ పైన ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. బీహార్ గడ్డ పైన డబుల్ సెంచరీ చేసిన ఎన్డీఏ కూటమి అనేది ఒక చరిత్ర రాసే అవకాశం కనిపిస్తా ఉన్నది. అది ఎంతో దూరంలో లేదు, మరొక కొద్దిసేపట్లోనే అది కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇంత భారీ మెజార్టీతో బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కడతారని ఎవరు ఊహించి ఉండరు. ఖచ్చితంగా ఎంతో కొంత మెజారిటీ వస్తుందని అందరూ ఊహించి ఉంటారు. కానీ 200 స్థానాలలో మెజారిటీ కొనసాగేంత ఆ గెలుపును బీహార్ ప్రజలు ఇస్తారని చెప్పేసి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే హోంమంత్రి అమిత్ షా సైతం ఊహించి ఉండరు. ఇక నితీష్ కుమార్ కూడా ఊహించి ఉండరు. అయితే ఇదైతే ఒక అనూహ్యమైన విజయంగా చెప్పుకోవచ్చు. ఇది ఎన్డీఏ కూటమి చరిత్రలోనే మరుపురాని ఒక విజయంగా మాత్రం చెప్పుకోవచ్చు. 50 స్థానాలకే ఇండియా కూటమి అయితే పరిమితమైనట్టు కనిపిస్తా ఉన్నది. 190 స్థానాలలో ఇండియా కూటమి చాలా వేగంగా దూసుకెళ్తా ఉన్నది. మరొక 10 స్థానాలు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా డబుల్ సెంచరీ సాధించే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇదైతే బీజేపీకి ఒక ఊతమిచ్చినట్టే. ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు కావచ్చు, బీహార్ అనేది ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ గా మిగలబోతుంది. బీహార్ ఎన్నికలనే ఉదాంతంగా చూపించుకొని అటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా విస్తృతమైన ప్రచారం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద బీహార్ ఎన్నికలైతే ఇక ఈ బీజేపీ పరిపాలనకు బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు పట్టం కట్టినట్టు కనిపిస్తా ఉన్నది. మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్న తాజా పరిస్థితుల దృష్ట్యా బీహార్ ఫలితాలు అనేది ఇప్పుడు దేశం మొత్తం ఎంతో ఆతృతంగా బీహార్ వైపు చూస్తా ఉన్నది. కాబట్టి బీహార్ ఫలితాలు దేనికి ఎగ్జాంపుల్ గా మిగలబోతున్నాయో మరికొద్ది గంటల్లోనే తేలబోతుంది. ఇక మహాగఠబంధన్ అయితే దాదాపు 50 స్థానాల్లోనే కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ముందస్తుగా ఇప్పుడు కొనసాగుతున్నట్టు 23, 24 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంటుందా అనేది అయితే చాలా మందిలో ఒక ఆసక్తికరంగా మారిపోయింది. మరి ఇంత చేసిన రాహుల్ గాంధీ యొక్క వ్యూహాలు ఫలించకపోవడంపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే బీహార్ ఓటర్లంతా మధ్యతరగతి పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అక్కడ మహిళలు కానీ, మధ్యతరగతి పేదలు, వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అంటే బీహార్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ తీసుకున్న ఏవైతే ఇనిషియేషన్స్ ఉన్నాయో, ఓట్ చోరీ అన్నారు, అలాగే ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు, అలాగే ఓన్లీ బ్యాలెట్ పేపర్లే కావాలన్నారు. ఇలాంటి అన్ని అక్కడ పని చేయలేదని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ యొక్క వ్యూహాలు పూర్తిగా బెడిసి కొట్టాయని చెప్పవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము, అలాగే
ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాలు, అమిత్ షా వ్యూహాలు అయితే అక్కడ పూర్తిగా ఫలించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే పూర్తిగా బీహార్ పై ఆయన దృష్టి సారించారు. బీజేపీ పాలకులు అంటే బీజేపీ సీట్లను ఎంపిక చేసుకునేది మొదలు అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని ఆయన చాలా అంటే చాలా ఫోకస్డ్ గా పనిచేశారు. నితీష్ కుమార్ కు సీట్లు పంపకం విషయంలో కూడా వారి మధ్యలో వాగ్వాదం జరిగాయి. అందుకని చెప్పేసి ఎవరు ఎక్కువ తక్కువ కాకుండా బీజేపీ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేస్తే జేడీయూ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసింది. అలాగే ఎల్జీపీ పార్టీ 29 స్థానాల్లో పోటీ చేస్తే మిగతా వేరే పార్టీలు చెరొక 6 స్థానాల్లో పోటీ చేస్తాయి. మొత్తం 243 స్థానాల్లో ఎన్డీఏ కూటమి పంచుకొని ఇప్పుడు దిగ్విజయంగా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పవచ్చు. 191 స్థానాల్లో ఇప్పటికీ ఎన్డీఏ కూటమి కొనసాగుతూనే ఉన్నది. ఈ పర్వం ఇలాగే కొనసాగితే 200 అంటే డబుల్ సెంచరీ చేయడానికి మరికొన్ని సేపట్లోనే డబుల్ సెంచరీ కూడా పూర్తి చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. అయితే ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నిక అనేది ఇప్పుడు ఒక చరిత్ర తిరగరాబోతుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.